విద్యార్థులు రాసిన వ్యాస రచనలను పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరుగుతుందని సిద్దిపేట సిపి అనురాధ పేర్కొన్నారు. ప్రతి స్కూల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయా ప్రైవేట్ పాఠశాల స్కూల్ యజమానులకు ఆమె సూచించారు. సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మారక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో సిద్దిపేట సిపి అనురాధ పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కిడ్స్ ఏదైతే డ్రా చేసిండ్రో మీరు ఎక్కడ కూడా హెసిటేట్ చేయకుండా దాన్ని మాకు షేర్ చేయండి. సో దట్ మేము దాన్ని మా సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు చేసిన డ్రాయింగ్ కానీ వాళ్ళు రాసిన ఎస్సేలు ఏమున్నా కానీ యూ షేర్ ఇట్ విత్ అస్. అదొకటి. అండ్ నా రిక్వెస్ట్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్కి ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ ఫామ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. దట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు మనము పిల్లలని డ్రగ్స్కి దూరంగా ఉంచాలి అంటే 100% మన సర్వేలెన్స్ చాలా అవసరం ఉంది. కాబట్టి యాంటీ డ్రగ్ కమిటీస్ని ఫామ్ చేసి మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు.